ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ నశించరని వాక్యము సెలవిస్తూ ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువును దేవుని కుమారుడని నీవు విశ్వసించి ఆయనను నీ రక్షకునిగా అంగీకరిస్తే నీ పాపముల నిమిత్తము నీవు ఇక ఎలాంటి శిక్షా విధిని చెల్లించనక్కరలేదు. ఎందుచేతనంటే ఆయన కల్వరి మీద చనిపోయినప్పుడే ఆ యొక్క రుసుమును ఆయన చెల్లించాడు. దేవుని నుండి ఏర్పడిన ఎడబాటు మరియు నిత్య మరణానికి బదులు నీకు నిత్య జీవము లభిస్తుంది. నిత్య జీవము అనగా ఆయన యందు విశ్వాసముంచే వారందరికీ ఇప్పుడు లభించే ఒక స్థానమే. నీవు క్రీస్తును అంగీకరించిన క్షణము నుండి నీ పాపములు క్షమింపబడతాయి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాప క్షమాపణ కలుగుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేగాక నీవు దేవుని బిడ్డవు అవుతావు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మరియు నీవు నిత్య జీవము పొందగలవు. నీవు ఆ దేవుణ్ణి ఇంకా విశ్వసించక ఉండినట్లయితే ఇప్పుడే ఆయన యందు విశ్వాసముంచుము, ఆయనను నమ్ముము. రోమాపత్రిక 10వ అధ్యాయం 13వ వచనములో ప్రభువు నామమును బట్టి ప్రార్థించు వారు ఎవరో వారు రక్షింపబడుదురని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు యేసు క్రీస్తుని నీ ప్రభువుగాను నీ రక్షకునిగాను వ్యక్తిగతంగా విశ్వసించావా? అలా విశ్వసించినట్లయితే దేవుని వాక్యపు అధికారములో నీవు నిత్య జీవాన్ని పొంది ఉన్నావు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.